मी सौ मयुरी नरावार अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। कंदी श्रीनिवास रेड्डी गरिबांची भूक भागवतात। प्रजासेवा भवनात सुरू असलेले अन्नदान। निधी अभावी काम पूर्ण ठप्प। समीकृत मार्केट यार्डचे काम मधातच बंद। मोठ्या थाटात बाजीराव बाबा सप्ताह उत्साह। भक्ती आचरणासहित साजरे करणारे भक्त। आजच्या सविस्तर बातम्या। आदिलाबाद भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी गोरगरिबांची भूक भागवण्यासाठी चांगल्या मनाने सुरुवात केली। गेल्या 6 महिन्यापासून नित्य अन्नदानाचा कार्यक्रम अविरतपणे सुरू आहे। कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन अन्नपूर्णा भवन म्हणून भरभराट करत आहे, जे शेकडो लोकांची भूक भागवत आहेत आणि त्यांनी त्या कार्यक्रमाचा त्यांना 100 वर्ष जगावे असे आशीर्वाद दिले आहे। त्यांना राजकीय दृष्ट्या वरचेवर वाढण्याची आकांक्षा आहे। शासनाने हाती घेतलेली अनेक बांधकामे निधी अभावी अपूर्ण आहेत। ज्या कॉन्ट्रॅक्टरांनी कामे पूर्ण केली आहेत त्यांची बिले मिळण्याच्या आतच बांधकामे सोडून दिली जात आहे। दणक्यात सुरू झालेली कामे बांधकाम अवस्थेत थांबत आहे। ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్ సాతనాల క్వార్టర్స్లోని ఖాళీ స్థలంలో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ యార్డు పనులు నిధుల కొరతతో ఆగిపోయాయి। 2021లో రాష్ట్ర ప్రభుత్వం 7 కోట్ల నిధులతో సమీకృత మార్కెట్ యార్డ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది। 3.71 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు। పట్టణవాసుల సౌకర్యం కోసం అన్ని ఒకే చోట అందుబాటులో లభించేలా సమీకృత మార్కెట్ నిర్మాణం 3 నాళ్ల ముచ్చటగానే మారింది। బిల్లులు మంజూరు కాకపోవడంతో పునాదులు పడి పిల్లర్ల కోసం ఇనుప చువ్వలు బిగించిన దశలో సదరు కాంట్రాక్టర్ పనులను నిలిపేశాడు। పనులు నిలిపేసి ఏడాదికి పైగా కావడంతో ప్రస్తుతం ఇనుప చువ్వలు త్రుప్పుపట్టిపోయాయి। పునాదుల మధ్య ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి। ఆది నుండి సదరు కాంట్రాక్టర్పై నిర్మాణ పనుల్లో నాణ్యతపై పలు విమర్శలు వచ్చాయి। అయినా రాజకీయ ఒత్తిళ్లతో పనులు ప్రారంభించినా ఫలితం లేకుండా పోయింది। కోట్ల రూపాయలు ఖర్చు చేసి మధ్యలో వదిలేసిన సమీకృత మార్కెట్ యార్డ్ నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు। ఏ చౌక్లకు వచ్చిన కూడా మన కనబడే దృశ్యం మార్కెట్లో తోపుడు బండ్లు। ఈ తోపుడు బండ్లు ఉండడం వల్ల పండుగ సీజన్లలో హెవీ ట్రాఫిక్ అనేది ఏర్పడుతుంది। దీని గురించే గత సంవత్సరం సమీకృత మార్కెట్ అనేది చెప్పేసి కైలాష్ నగర్లో ఏర్పాటు చేసిండ్రు। దాని పరిస్థితి ఎలా ఎట్లుందంటే పిల్లగాన్ని స్కూల్లో జాయిన్ చేసి ఇడిసెట్టినట్టు పరిస్థితి ఉన్నది। ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో ప్రభుత్వం చేసే పనులు శిలా పథకాలు వేసి మళ్ళీ దాని విషయాలు కూడా దిక్కు లేదు। ఇప్పటికి సంవత్సరం అయినప్పటికీ కూడా దాన్ని వేసిన పిల్లలు శిథిలావస్థకు వస్తున్నా కానీ సమీకృత మార్కెట్ గురించి చర్చ కూడా జరిగిన పరిస్థితి ఈరోజు మనకు ఆదిలాబాద్లో కనబడుతున్నది। మేము ఎన్ఎస్ఐ తరఫున డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఈ తోపుడు బండ్లకు కానివ్వండి, చిరు వ్యాపారులకు కానివ్వండి, అట్లాగే ఆదిలాబాద్లో నివసిస్తున్న ప్రజలకు కూడా ఒకటే చోట ఈ పండ్లు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఏవైతే చిరు వ్యాపారులకు సంబంధించిన ఒకటే చోటు ఉంటే ప్రజలకు కూడా వెసులుబాటు ఉంటుంది। వెంటనే ఏదైతే సమీకృత భవనం లాస్ట్ ఇయర్ అయితే ప్రారంభించిందో దానికి సంబంధించిన నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేసి అతి త్వరలోనే ఆ భవనం కంప్లీట్ అయ్యేటట్టు ప్రభుత్వం పరీక్షల్లో దాన్ని జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం। పట్టణంలోని చిరు వ్యాపారులతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది। ప్రధానంగా అంబేద్కర్ చౌక్, వినాయక్ చౌక్, గాంధీ చౌక్, ఎన్టీఆర్ చౌక్ తదితర ప్రాంతాల్లో కూరగాయలు, పండ్ల వ్యాపారులు రోడ్లపైనే అమ్మకాలు జరపడంతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలమవుతోంది। దీన్ని దృష్టిలో పెట్టుకునే సమీకృత మార్కెట్ యార్డ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినా లాభం లేకుండా పోయింది। నిర్మాణానికి అడుగడుగున అడ్డంకులే ఎదురవుతున్నాయి।
ఇప్పటి వరకు సుమారుగా ₹1,00,00,000 పనులు పూర్తయినా నయా పైసా చేతికి రాకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్ చేతులెత్తేశాడన్న ఆరోపణలున్నాయి. ఏడాదిన్నర క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సమీకృత మార్కెట్ ఈరోజు ఇంతకాలం గడుస్తున్నప్పటికీ కూడా దాన్ని యొక్క ప్రభుత్వం పూర్తి చేయలేకపోతుంది. స్టార్టింగ్లో వేసినటువంటి పిల్లర్ల కోసం వేసినటువంటి యొక్క నిర్మాణాలు పూర్తి అసంతృప్తిగా తుప్పుపట్టిపోతూ ఉన్నాయి. ఇలాంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రజలకు కానివ్వండి, ఇటు వ్యాపారస్తులకు కానివ్వండి ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నటువంటి ఈ సమీకృత మార్కెట్ని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పుడు దానిని వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటాం. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు, అధికార పార్టీ నేతలు దృష్టి సారించి అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. बँक ऑफ महाराष्ट्राचे कर्मचारी रस्त्यावर उतरले. आदिलाबाद शहरातील त्या बँकेच्या शाखेसमोर त्यांनी धरणे आंदोलने केली. युनायटेड फोरम ऑफ महाबँक युनियन सेंट्रल कमिटीच्या आव्हानानुसार 2 दिवसीय संपावर जात असल्याचे कर्मचाऱ्यांनी सांगितले. गेल्या 10 वर्षापासून बँकेतील रिक्त पदे न भरल्याचा निषेध केला. तत्काळ पुरेशा कर्मचाऱ्यांची नियुक्ती करावी अशी मागणी त्यांनी केली. యునైటెడ్ ఫోరం ఆఫ్ మహాబ్యాంక్ యూనియన్ సెంట్రల్ కమిటీలో పిలుపుల మేరకు మేము 2 రోజుల స్ట్రైక్లో వెళ్ళడం జరుగుతుంది. ఈ స్ట్రైక్ బ్యాంక్ ఉద్యోగులు తమ ప్రొటెక్షన్ కోసమో తన ఉద్యోగాల కోసమో చేస్తున్న స్ట్రైక్ కాదు. బ్యాంకులో సుమారుగా 10 సంవత్సరాల నుంచి వ్యాపారం 3 ఇంతుల పెరిగింది. కానీ ఉద్యోగుల నియామకం మాత్రం 10 సంవత్సరాల కన్నా ఉన్నదానికన్నా తగ్గింది. సుమారుగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 2200 బ్రాంచ్లో ఇలా ఒక్క పార్ట్ టైం ఎంప్లాయీ కూడా లేడు. సుమారు ఒక పీటీఎస్ ఎంప్లాయీ రిక్రూట్మెంట్ పట్టుకుంటే 2200 ఎంప్లాయీ ఖాళీలు ఉన్నాయి. जिल्हा सचिव थोडसाम अजय म्हणाले की वनवासी कल्याण परिषद आदिलाबाद शाखेच्या वतीने मोफत संगणक परीक्षक वर्ग घेण्यात येत आहे. ते म्हणाले की आतापर्यंत 3 बॅच यशस्वीरित्या पूर्ण झाल्या असून 4थी बॅच या महिन्याच्या 13 तारखेपासून सुरू होणार आहे. 10वी उत्तीर्ण झालेल्या आदिवासी तरुणांना त्यांनी अर्ज करण्यास सांगितले. వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్ శిశు మందిర్ పక్కన గల మడవి తుకారాం స్మారక గ్రంథాలయం స్థలంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఇప్పటి వరకు 3 బ్యాచ్లు ప్రస్తుతం కంప్లీట్ అయిన జరిగింది. 4వ బ్యాచ్ కోసం ఈ సోమవారం 13వ తేదీ నుండి అడ్మిషన్లు ప్రారంభమగును. కాబట్టి ఆసక్తి గల గిరిజన యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. शहर सुशोभीकरणाच्या कामाचा एक भाग म्हणून मुख्य चौकात हाती घेतलेल्या दुभाजकांच्या बांधकामाची कामे संत गतीने सुरू आहे. किमान गुणवत्ता कामाने पालन न केल्यामुळे ते सर्वत्र नष्ट होतात आणि कलाहीन दिसतात. सुरू होण्यापूर्वी क्रॅक तरंगत आहे आणि चंद्रप्रकाशात बदलत आहे. त्यामुळे जनतेच्या कोट्यवधी रुपयांच्या पैशाची उधळपट्टी होत असून वाहतुकीची समस्या बिकट होऊन वाहकधारकांसह दुकान मालकांनाही त्रास होत आहे. సుందరీకరణ పేరుతో అభివృద్ధి పనులు చేపట్టడంతో రోడ్లు ఇరుకుగా మారుతున్నాయి. గాంధీ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్, వివేకానంద చౌక్ నుంచి నెహ్రూ చౌక్, సినిమా రోడ్, అటు అంబేద్కర్ చౌక్ నుండి ఠాకూర్ హోటల్ వరకు
రోడ్డు మధ్యలో 3 కోట్ల రూపాయలతో డివైడర్ల నిర్మాణం చేపడుతున్నారు. सही देखो, आदिलाबाद में फैक्ट्रियों की ज़रूरत है, लोगों को काम होना. ये डेवलप करके क्या करें आप? यहाँ से जो बंडिया वाले जो जी रहे रोज़, ये बंडिया वालों को जीना हराम कर दिए. ये डिवाइडर डालने की ज़रूरत ही नहीं ना. असल काम क्या है, पब्लिक को आज काम होना. ये डिवाइडर डाल के आदिलाबाद डेवलप करके क्या करें? डेवलप भी सही नहीं हुआ ना. क्या है, ये गिर रहा, वो गिर रहा, ये गिर रहा. ये अपने जो है TRS की गवर्नमेंट बोल रही हम फोन ये काम करे वो काम करे. क्या काम करे? कोई काम नहीं करे. काम ये करे कि पब्लिक को परेशान करे और इससे ज़्यादा कुछ भी नहीं करे. जो लोग जो है दुनिया भर के परेशान है. बड़े बड़े दुकाना वालों की दुकानें नहीं चल रहे, इधर की पब्लिक उधर नहीं जा रही, बीच में थोड़ा रास्ता नहीं छोड़े, जैसा कि एक दुकान से दूसरी दुकान को जाना. ये पब्लिक को क्या है, परेशानी है. दुनिया भर की परेशानी कर दी है ये गवर्नमेंट वाले. इतना बड़ा है जो अम्बेडकर चौक को इतना बड़ा राउंड नहीं होना चाहिए, छोटा होना चाहिए. पब्लिक को जीने के लिए होना. असल पब्लिक जिए तो देश अपना तेलंगाना डेवलप होता ना. पब्लिक परेशान है तो कहाँ डेवलप होता. ఇందుకు సంబంధించిన నిధులు అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా హయాంలోనే మంజూరు అయినప్పటికీ పనులకు మాత్రం మోక్షం లభించలేదు. ఆ తర్వాత నూతన పాలకవర్గం ఏర్పాటైన తర్వాత చైర్మన్ జోగు ప్రేమేందర్ నేతృత్వంలో ఆ పనులకు అంకురార్పణ జరిగింది. అప్పటికే ఇరుకైన రోడ్ల కారణంగా జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో మళ్లీ డివైడర్లు నిర్మించడంతో ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు మరింత ఇరుకుగా తయారయ్యాయి. వీటి నిర్మాణాలు చేపట్టక ముందు దుకాణాలకు వచ్చే వినియోగదారులు రోడ్డుకు మధ్యలో వాహనాలు నిలిపేవారు. వీధి వ్యాపారులు సైతం తోపుడు బండ్లు పెట్టుకుని సాఫీగా వ్యాపారాలు చేసుకునేవారు. ఎప్పుడైతే డివైడర్ల నిర్మాణం పనులు మొదలయ్యాయో అప్పటి నుంచి ట్రాఫిక్ సమస్య మరింత పెరిగిపోయింది. పార్కింగ్కు సరైన స్థలాలు లేక, వాహనాలు ఎక్కడ నిలపాలో తెలియక వాహనదారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అటు తోపుడు బండ్ల వ్యాపారులు సైతం డివైడర్ల పక్కనే వాటిని పెట్టుకుని కార్యకలాపాలు కొనసాగించడంతో ఆటోలు, 4-వీలర్ వాహనాలు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా రోడ్ల పరిస్థితి తయారైంది. ఆదిలాబాద్ పట్టణాన్ని సుందరీకరణలో భాగంగా ఈ డివైడర్లు ఏవైతే కట్టినరో దానికి మేము స్వాగతిస్తున్నాం. కాకపోతే ఇరుకుగా ఉన్న రోడ్లలో పెద్ద పెద్ద డివైడర్లు కట్టడం ద్వారా ఇక్కడ చాలామంది ఇప్పుడు అంబేద్కర్ చౌక్ నుంచి గాంధీ చౌక్ వరకు ఉన్నటువంటి దుకాణాలకు ఈ మధ్యలో ఎక్కడ కూడా మళ్ళీ ఇంటర్నల్స్ ఏమి ఇవ్వలేదు. అట్లాగే ఏదైతే ఈ డివైడర్లు కట్టినరు ఏం ఉద్దేశము, ట్రాఫిక్ నియంత్రణ కోసం అని కట్టినరు. కానీ ఈ డివైడర్ల పక్క పొంటే మళ్ళీ బండ్లు పెట్టడము, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ముందుగున్న షాపుల వాళ్ళకి పోయే వినియోగదారులు కూడా పోవట్లేదు. అసలు ఇక్కడ ఉన్న రన్నింగ్లో ఉన్నటువంటి షాపులు అసలు ఏం నడవట్లేదు. ఎందుకంటే ఈరోజు ఈ షాపుల యొక్క కిరాయిలు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. మళ్ళీ ఈ డివైడర్ల యొక్క నిర్వహణలో మున్సిపల్ సిబ్బంది పూర్తిగా విఫలమైనరు. ఎందుకనంటే ఒకవైపు వీటి ఇంకా ఏమన్నా అంటే పని నడుస్తున్నది పక్క జిల్లాలలో పని అయిపోయి కొన్ని సంవత్సరాలు జరుగుతున్నాయి. మళ్ళీ వాటికి నూతనంగా ఆధునీకరణ కూడా జరుగుతున్నది. కానీ ఆదిలాబాద్లో ఈ డివైడర్ల ద్వారా పెద్దగా అయినాయి. మేము వాణిజ్య వ్యాపార వర్తక సంఘం తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. డివైడర్లకు మేము వ్యతిరేకం కాదు, కానీ డివైడర్ల యొక్క నిర్వహణ అన్నది కరెక్ట్ లేదన్నదే మా యొక్క ఇది. ఇదిలా ఉంటే ప్రస్తుతం డివైడర్ల నిర్మాణ పనులు కూడా నెమ్మదిగా సాగుతున్నాయి. టెండర్ ద్వారా పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు మంగళం పాడడంతో అవి కాస్త ఎక్కడికక్కడ పగుళ్లు తేలుతున్నాయి. కొన్ని చోట్ల ప్రారంభానికి ముందే ధ్వంసమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక చెత్త కుప్పలకు నిలయాలుగా మారుతున్నాయి. దుకాణ సముదాయాల వారు చెత్తను డివైడర్ల మధ్యలో పడేయడంతో డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. మరోవైపు గాంధీ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ మార్గంలో బేస్మెంట్ కూలిపోయి పాడిరాళ్లు ఓడిపోయి కనిపిస్తున్నాయి. పట్టణ అభివృద్ధి పేరిట డబ్బులు దండుకోవడానికే ఈ పనులు చేపడుతున్నారు తప్ప నిజంగా పాలకులకు, అధికారులకు చిత్తశుద్ధి లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అభివృద్ధి చేసే ఉద్దేశమే ఉంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకోరని, ఇలా అడ్డదిడ్డమైన పనులు చేయబోరని అంటున్నారు. ఈ సుందరీకరణ అనే బదులు ఏదైతే డివైడర్స్, రోడ్లు చిన్నగా డివైడర్లు పెద్దగా, మరి అది చెత్తకుండి వాడటానికి ఆ డివైడర్లు కడుతున్నారో 2 సంవత్సరాల నుండి గత పాలకులు మొదలుపెట్టిన కార్యక్రమంని ఈరోజు సొంత ఇటు తండ్రి ఎమ్మెల్యేగా, ఇటు కొడుకు మున్సిపల్ చైర్మన్గా అభివృద్ధి ఆలోచనతోటి, సుందరీకరణ ఆలోచనతోటి కడుతున్నారా లేత మామ్యా అన్నతందుకు? ఎందుకంటే కట్టేసినాం, అయిపోయింది, బిల్లు వచ్చేసినాయి, ఆదిలాబాద్ ప్రజలు గోస. ఆ డివైడర్లు కట్టిన స్థలం నుండి వెళ్తే ఒక నరకదారి నుండి పోయినట్టు అనిపిస్తుంది. మరి ఈ పాలకులకు ఏ మాత్రం సొయున్నా అవి కనబడవా అని ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి సాధ్యమైనంత త్వరగా ఈ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, ధ్వంసమైన డివైడర్లను పునర్నిర్మించి వాటి మధ్యలో పూల మొక్కలు నాటి పట్టణ వాసులకు ఆహ్లాదం పంచాలని అభిప్రాయపడుతున్నారు. మరి ఆ దిశగా అధికారులు, పాలకులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతారో లేదో వేచి చూడాలి.
जैनत मंडळाच्या निराला गावात बाजीराव बाबा सप्ताह उत्सव मोठ्या थाटात पार पडला। 7 दिवसीय विविध आध्यात्मिक कार्यक्रम राबवण्यात आले। शेवटच्या दिवशी भाविकांच्या भजन नृत्यांच्या गरजात गावातील प्रमुख मार्गावरून मिरवणूक काढण्यात आली। गाव भक्तिपूर्ण भविष्यांनी, आध्यात्मिकांनी व सौंदर्याने भरले होते। भव्य ज्ञानेश्वरीचे पठण भक्तांनी केले। या सोहळ्यामुळे गावाला दुग्ध उत्पादन आणि निरोगी आयुष्य लाभेल असे भाविकांचा विश्वास आहे। ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా గ్రామంలో బజీరాబాబా మహారాజ్ కాలా ఎంతో అద్భుతంగా ఉత్సవంగా మనం జరుపుకుంటున్నాం। ఉదయం లేచి ప్రభాత్ ఫెరీతో ఈ కార్యక్రమం అనేటువంటిది మొదలవుతుంది। హరిపాఠ్, భజన, కీర్తనతో కార్యక్రమం అనేటువంటిది మేము జరుపుకుంటాం। ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మేము జరుపుతున్నాం। మా గ్రామంలో ఆరోగ్యాలు, పాడి పంటలు సుఖశాంతంగా ఉన్నాయి। మా గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు జరపడం వల్ల మద్యపానానికి దూరంగా ఉండడం, మాంసానికి దూరంగా ఉండడం, చెడు అలవాటుకు దూరంగా ఉండడం, భగవంతుని యొక్క సన్నిధానంలో చేరుకోవడం అనేటువంటి కార్యక్రమాలు మా గ్రామంలో ఇలాంటి నిర్వహించడం జరుగుతుందన్నమాట। तरुणांनी खेळात प्रावीण्य मिळवावे अशी नेत्यांची इच्छा असते। बेला मंडळातील दहेगाव येथील तिरंगा क्रिकेट क्लबच्या वतीने आयोजित क्रिकेट स्पर्धेला विविध राजकीय पक्षाचे नेते, लोकप्रतिनिधी, विविध राजकीय पक्षांच्या नेत्यांनी सुरुवात केली। खेळांमुळे ग्रामीण भागातील युवक संघर्षातून मुक्त होऊन खेळामेळीचे वातावरण निर्माण होते असे सांगून खेळात जिंकणे स्वाभाविक असल्याने युवकांनी ही प्रेरणा घेऊन पुढे जावे अशी सूचना त्यांनी केली। अगली गेम सचिन की काफी असलम के लिए धूमी गति की गेम उसे खोल दिया। वहाँ पे फील्डर मौजूद है, देखना एक गेम पूरा है। के लिए दौड़ रहे होते रनर्स का खतरा మరి ఈ రోజు ఏదైతే మా యూత్ కు సపోర్ట్ చేశారు, మరి పోతే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ కు మాకు అంటే ఏ ఇబ్బంది కాకుండా మాట ఏదైతే ఇచ్చిండ్రు, పోయినాక మేము ఇస్తాం ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, మీరు ఏం టెన్షన్ తీసుకోకుండా ఉంచుండ్రి అని మాకు ఏదైతే విశ్వాసం ఇచ్చిండ్రు। కాబట్టి అందరి తరఫున ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। जैनत मंडळाच्या कोर्टा गावात गुरुवारी शिवपार्वती पालखी मिरवणूक काढण्यात आली। महाशिवरात्री जत्रा महोत्सवाचा एक भाग म्हणून तलामाडगू मंडळातील झरी येथील शिवभक्तांनी पादयात्रा म्हणून कोरटा हनुमान मंदिरात जाऊन प्रथम विशेष पूजा केली। यावेळी मिरवणूक काढण्यात आली। आयोजित या कार्यक्रमात भाविक व ग्रामस्थ सहभागी झाले होते।
बेला मंडळ केंद्र येथे तेलंगणा ग्रामीण बँकेच्या संयुक्त विद्यमानाने ऋणमेळा आयोजित करण्यात आला होता। स्थानिक शिवाजी चौकात आयोजित कार्यक्रमात तेलंगणा ग्रामीण बँकेने पुरवल्या जाणाऱ्या सुविधा समजावून सांगणारे फ्लेक्सी लावण्यात आले होते। व्यवस्थापक गोपी म्हणाले की तेलंगणा ग्रामीण बँकेने पुरवलेल्या पथसुविधाचा लोकांनी वापर करावा। अत्यल्प व्याजदर कर्ज उपलब्ध करून देत असल्याचे सांगून बँकेच्या जवळपासच्या गावांना या कर्ज मेळ्याचा लाभ घेण्यास त्यांनी सांगितले। नवीन घरे बांधण्यासाठी व्यावसायिक शेत जमिनीसाठी अत्यल्प व्याजदर कर्ज दिले जाणार असल्याचे त्यांनी सांगितले। పరిసర గ్రామాల్లో ఉన్న రైతులకు కానీ అందరికీ శుభవార్త। ఈరోజు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బేలా బ్రాంచ్ ఆధ్వర్యంలో రుణమేళా మరియు డిపాజిట్ సేకరణ మహోత్సవం నిర్వహించబడుతుంది। ఈ డిపాజిట్ మహోత్సవంలో అత్యధిక వడ్డీ ఇస్తున్న ఏకైక బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। कंदिश निवास रेड्डी गरिबांची भूक भागवतात। प्रजासेवा भवनात सुरू असलेले अन्नदान। निधी अभावी काम पूर्ण ठप्प। समीकृत मार्केट यार्डचे काम मधातच बंद। मोठ्या थाटात बाजीराव बाबा सप्ताह उत्साह। भक्ती आचरणासहित साजरे करणारे भक्त। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा आम्हा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।